సీనియర్ యాక్టర్ మోహన్ బాబు గారు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు తన చిన్న కొడుకు దాడి చేశాడని. అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ కూడా తన తండ్రి మోహన్ బాబు గారు దాడి చేశారు అని కంప్లైంట్ పెట్టారు. అసలు వీళ్ళిద్దరు పంచాయతీ ఏంటంటే, మోహన్ బాబు గారు మంచు మనోజ్కి ఫోన్ చేసి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న నా గెస్ట్ హౌస్కి రా, ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పారంట. సరే అని మంచు మనోజ్ కూడా బయలుదేరి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాడంట. అక్కడ మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారు ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్న సమయంలో మోహన్ బాబు గారి అనుచరుడు మంచు మనోజ్ మీద దాడి చేశారంట. మంచు మనోజ్ భయపడి 100కి డైల్ చేసి పోలీసుల్ని అలపడిగాడు. వెంటనే పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యి మనోజ్ని కాపాడడం అయితే జరిగింది. కానీ అప్పటికే మనోజ్కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రెజెంట్ మంచు మనోజ్ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ హాస్పిటల్ కూడా ఆయన వైఫ్ అయితే రావడం జరిగింది. గతంలో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ మీద దాడి చేశారు. కానీ అప్పట్లో అది రియాలిటీ షో అని కవర్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ పంచాయతీ మళ్ళీ రోడ్డుకి ఎక్కింది. ఈ గొడవలన్నింటికి కారణం ఆస్తి పంపకాలు అండ్ మంచు మనోజ్ మోహన్ బాబు గారికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమేనంట. అండ్ ఇది జరిగిన అసలు కథ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.